నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుషాక్. డీటెయిల్స్ చూస్తే ఇందిరమ్మ ఇళ్ల కోసం ట్యాంక్ ఎక్కిన గ్రామస్తుల ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇళ్ల ఎంపికలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ అసలైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జోలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల తాండాకు చెందిన కొంతమంది గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్హులైన వారికి ఇల్లు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ ట్యాంక్ ఎక్కారు. తమకు న్యాయం జరిగే వరకు ట్యాంక్ దిగేది లేదని తెలిపారు. సన్నబియ్యంతో స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కు భోజనం వండిపెట్టిన రోజు ఇల్లు చూసి ఎమ్మెల్యే మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారని, ఆయన తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, పంచాయతీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కిందకు దిగి వచ్చారు. నా ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, మా ఇంట్లో ఫోన్ చేశారు స్టోర్ బియ్యం అని. నిరుపేదలని వచ్చి సర్వే చేసిన మాకు కమిటీ వాళ్ళు చూసి మాకు ఇల్లు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్. వాళ్ళు భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది సార్, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకే ఇవ్వాలా సార్ భూమి? ఇందిరమ్మ ఇల్లు మాకు రావా సార్? మేము పేదలు కదా, మేము రోజు మా ఆయన కొత్తగూడెం పనికి వెళ్తారు, అయినా మేము అందరికి బదిలాడి చెప్పినాం. అయినా ఇంకో విడతలో వస్తుంది, ఈసారి మా వాళ్ళకి పోనీ అంటే మేము పోనీయం సార్, మాకే ఉండాలి 4 విల్లులు. మేము నిరుపేదలు ఎవరు ఉన్నారో సార్, మీరు పైనుంచి వచ్చి అయినా మాకు సర్వే చేసైనా ఇవ్వాలి, లేదని కమిటీ చైర్మన్ వాళ్ళు ఇస్తే బాగుండు సార్. మా సెక్రటరీ సారు ఇంకోసారి పేరు తెలియదు, ఇద్దరు వచ్చారండి. వచ్చి ఇల్లులు వచ్చినాయి, ఇల్లు చూస్తున్నారండి. ఎవరికి వచ్చినాయంటే వాళ్ళకి ట్రాక్టర్లు లేవు, కార్లు లేవు, టాటా ఏసీలు లేవు. అందువలన వాళ్ళకి 5 ఎకరాలు భూమి ఉన్నా గానీ పర్వాలేదు, పై నుంచి ప్రభుత్వం ఇస్తుంది. అందుకనే మేము సర్వే చేయడానికి వచ్చినాం. మరి మేము నిరుపేదలం కదా సార్, మాకు రేకులు ఉన్నాయి. మేము ఇప్పుడు చెట్లలో బతుకుతున్నాం. వానాకాలం వస్తే ఈ ఇంట్లో ఆ ఇంట్లో బతకాల్సి వస్తుంది. చుట్టూ కాలువే నడుస్తుంది కదా సార్, మరి మాకు సర్వే చేయలేదా అంటే అది నెక్స్ట్ పెడతా అండి, అది తర్వాత చూసుకోవాల్సిన పని. ఇప్పుడైతే 1 ఎకరం నుంచి 5 ఎకరాల దాకా మేము సర్వే చేస్తున్నాం, వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి, మాకు మాత్రం రావని చెప్పారండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. థ్యాంక్ యూ. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే అనేక చోట్ల ఏదో చోట జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అయితే ఏదో చోట అవకతవకలు జరిగాయంటూ కూడా ఇందిరమ్మ ఇళ్లు మాకు దక్కలేదంటూ కూడా నిరసనలు చేపడుతున్న ఘటనలు చూస్తున్నారు. అలాంటి ఘటనే ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయంటూ కూడా ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన జూలూరుపాడు మండలంలోని ఒక గ్రామానికి సంబంధించి ఏదైతే బేతాలపాడు గ్రామానికి చెందినటువంటి రేగల తండ్రికి చెందిన కొంతమంది గ్రామస్తులు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల కోసం ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టిన ఘటన అయితే చోటు చేసుకుంది. దానికి ఏదైతే ఆ ప్రాంతం మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్తం చోటు చేసుకుందని చెప్పాలి. అర్హులైనటువంటి వారికి ఇల్లు ఇవ్వకుండా అనర్హులకి ఇల్లు కేటాయించారంటూ కూడా వాళ్ళు నిరసన చేపట్టారు. ట్యాంక్ ఎక్కి పలువురు గ్రామస్తులు అయితే ఆ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ సంఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి పోలీసులు ఈ యొక్క ఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళు సర్చ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు మేము సత్యమీరా అంటంతో అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయత్ సిబ్బంది ఏదైతే పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఇటు పోలీస్ సిబ్బంది వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సత్యమీరా మేము మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి, గతంలో గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ మబ్బి పెట్టారు. ఈసారి కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా అనర్హులకు ఇస్తున్నారంటూ కూడా అర్హులకు ఇవ్వలేదంటూ కూడా నిరసన చేపట్టిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి దాదాపు గ్రామస్తులు మొత్తం కూడా ఈ యొక్క ట్యాంక్ ఎక్కి కొంతమంది ట్యాంక్ ఎక్కి నిరసన చెప్పగా కింద ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదేమైనా ఈ యొక్క పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఇటు పోలీస్ సిబ్బంది అయితే వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సత్యమీరటంతో రాష్ట్ర ఏదైతే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని వాళ్ళకి మాట ఇవ్వడంతో అయితే వాళ్ళంతా కూడా ఈ యొక్క నిరసన విరమించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు స్పందించారా ఈ ఘటనపై? ఇప్పటికే మనం ప్రధానం చూసుకుంటే మాత్రం ఒక ఉదయం నుంచి కూడా ఈ యొక్క
ఉద్రిక్త వాతావరణం చూసుకుంది. ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన విషయాలపై స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ యొక్క అధికారులు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు పంచాయత్ సిబ్బంది పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఇటు ఎంపీడీఓ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడ వాళ్ళు సత్యమిరటంతో అయితే వాళ్ళు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం అందించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని మీకు మీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాము, గతంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ హామీలు కూడా అమలు చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో అయితే ఆ గ్రామస్తులు అయితే ట్యాంక్ దిగిన పరిస్థితి అయితే ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. కదా మేము పోరాటం చేసిందంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిస్థితి